My friend, God wants to fill you with His joy. నా స్నేహితులారా, దేవుడు మిమ్మును తన సంతోషముతో నింపగోరుచూ ఉన్నారు. He wants your life to be full of joy. ఆయన మీ జీవితం సంపూర్ణంగా సంతోషంతో ఉండాలని కోరుతున్నారు. He wants you to enjoy everything with joy. సమస్తమును కూడా ఆనందమయముగా మీరు అనుభూతి చెంది సంతోషించాలని ఆయన కోరుతూ ఉన్నారు. For that He gives His joy in your heart. అందుకోసమై ఆయన మీ హృదయములో తన ఆనందమును మీకు అనుగ్రహించనయ్యున్నారు. John 15:11 says so. యోహాను సువార్త 15:11 అలాగనే చెప్తోంది. The joy of the Lord is your strength. యెహోవా యందలి ఆనందమే మీ యొక్క బలమై ఉన్నది. Zephaniah 3:17 says, జెఫన్యా 3:17 ఇలాగనే చెప్తోంది. The Lord rejoices over you with singing. ప్రభు మిమ్మును బట్టి ఆనందముతో గానము చేయువాడై ఉన్నారు. And verse 19 says, 19వ వచనం ఇంకా ఏం చెప్తుందంటే, wherever you go, in the same place where you went through shame, He will give you praise and honor because of His joy over you. ఆయన మిమ్మును గురించి కలిగి ఉన్న ఆనందమును బట్టి మీరెక్కడికి వెళ్ళినా అక్కడ వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదని ఆయన సెలవిస్తున్నారు. That's the power of God's joy over you. మిమ్మును బట్టి దేవుడు ఆనందించుటలో ఉన్న శక్తి ఆ రీతిగా ఉంది. Come on, you rejoice saying, Jesus is rejoicing over me. కనుక యేసు నన్ను బట్టి ఆనందించుచున్నాడు అని చెప్పుకుంటూ మీరు ఆనందించండి. God will make you rejoice with blessing. దేవుడు మిమ్మును ఆశీర్వాదముతో ఆనందించులాగున చేయువాడై ఉన్నారు. Why is God rejoicing over you? దేవుడు మిమ్మును బట్టి ఎందుకని ఆనందిస్తారు? Firstly, because you are walking in the truth. మొదటిగా మీరు సత్యమందు నడుచుచున్నారు గనుక. 3 John 4. యోహాను 3వ పత్రిక 4వ వచనము. My friend, you are walking after righteousness, following God according to God's truth. నా స్నేహితులారా, దేవుని సత్యం ప్రకారం దేవునిని అనుసరిస్తూ దేవుని యొక్క నీతిలో మీరు నడుచుచూ ఉన్నారు. So the Lord is rejoicing over you. కనుక ప్రభు మిమ్మును బట్టి ఆనందించుచూ ఉన్నారు. And so His joy will overflow within you and make you enjoy joy in the world. కనుక ఆయన ఆనందం మీలో పొంగిపొర్లుచు లోకములో సంతోషాన్ని మీరు అనుభూతి చెంది ఆనందించులాగున చేయును. Secondly, according to Luke 10:21. రెండవదిగా లూకా 10:21 ప్రకారం, as Jesus rejoiced over His disciples, యేసు తన శిష్యులను బట్టి ఆనందించుచూ ఉండి ఉండగా He is rejoicing over you. ఆయన మిమ్మును బట్టి ఆనందిస్తూ ఉన్నారు. Why? ఎందుకని? Because the disciples of Jesus went everywhere and spoke Jesus, Jesus, Jesus to the homes of the people. ఎందుకనగా శిష్యులు ప్రతి ప్రాంతానికి వెళ్లి ప్రజల గృహాలతో కుటుంబాలతో యేసు యేసు యేసును గురించి మాట్లాడారు. And when people received the message of Jesus, ప్రజలు యేసు యొక్క వర్తమానమును స్వీకరించి ఉన్నప్పుడు peace came into their homes. సమాధానం వారి గృహాల్లోనికి వచ్చేసింది. Peace came into their hearts. వారి హృదయాల్లోనికి శాంతి వచ్చింది. And the demons who were oppressing them flew and ran away. వారిని అణచివేస్తున్న దురాత్మలు విడిచిపెట్టి పారిపోవడం జరిగింది. Yes, even as you are standing with Jesus' calls and as you are witnessing about Jesus to others, demons are running out of the people. మీరు కూడా యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో నిలిచి యేసును గురించి ఇతర ప్రజలకు సాక్ష్యం ఇస్తుండగా ప్రజల జీవితాల దురాత్మలు పారిపోతున్నాయి. And Jesus is rejoicing over you because of that. అందుచేత యేసును మిమ్మును బట్టి ఆనందిస్తూ ఉన్నారు. And the joy of the Lord fills you. దేవుని యొక్క సంతోషము మిమ్మును నింపివేయడం జరుగుతోంది. And demons leave. దురాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. Full of Jesus and enjoy His presence. మీరు యేసు చేత సంపూర్ణంగా నింపబడి ఆయన సాన్నిధ్యాన్ని ఆనందిస్తారు. And there is peace in your home. అప్పుడు మీ గృహములో శాంతి ఉంటుంది. Thirdly, మూడవదిగా in John 16:24, యోహాను సువార్త 16:24 వచనంలో, when you ask in the name of Jesus for anything, మీరు దేనికోసమైనా యేసు నామములో అడిగి ఉన్నప్పుడు immediately He gives, వెంటనే ఆయన దానిని మీకు అనుగ్రహించువాడై ఉన్నారు. so that your joy will be complete. తద్వారా మీ సంతోషము పరిపూర్ణము కావలెనని. Yes, He wants you to have everything for your joy to be complete. అవును, మీ సంతోషం పరిపూర్ణం కావడానికి మీరు సమస్తము కలిగి ఉండాలని ఆయన కోరుతున్నారు. When you ask Him మీరు ఆయనను అడిగినప్పుడు in the name of Jesus, యేసు నామములో, would you do that? మీరు అలాగున చేస్తారా అండి? Here's a testimony of Sister Jaya Lata from Chennai. అవును, చెన్నై నుండి జయలత గారి సాక్ష్యం ఇలాగున ఉన్నది. 9 years she struggled without a child. 9 సంవత్సరాలుగా బిడ్డలు లేక వారు బాధపడ్డారు. She was barren. ఆమె గొడ్రాలిగా ఉన్నారు. Everybody criticized her. అందరూ కూడా కించపరుస్తూ ఉన్నారు. Husband's family said, remarry. భర్త గారి కుటుంబం అయితే వేరొక పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. Leave that woman. ఆ స్త్రీని విడిచిపెట్టమని చెప్తున్నారు. Heart was broken. ఆమె గుండె బ్రద్దలైపోయింది. Frequently husband and wife were fighting.
తరచుగా భర్త భార్య పోట్లాడుకుంటూ ఉన్నారు. She was still unable to conceive. ఆమె ఇంకను కూడా గర్భము దాల్చలేకపోతున్నారు. That time she started coming to Jesus Calls Prayer Tower. అటువంటి పర్యాయము యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురానికి రావడం ప్రారంభించారు. Attended a family blessing prayer on a Friday. ఒక శుక్రవారం రోజున కుటుంబ ఆశీర్వాద కార్యక్రమంలో పాలు పొందారు. Prayer warrior prayed with compassion for her. ప్రార్థనా యోధులు ఆమె కోసం కారుణ్యముతో ప్రార్థన చేశారు. And ఇంకను led her to join her coming child in faith as a young partner. ఆమెకు పుట్టబోతున్న బిడ్డను ముందుగానే విశ్వాసంతో యవన భాగస్థుల పథకంలో సభ్యునిగా చేర్పించారు. Yes, we pray for the young partners every day in the 24 hours prayer tower. 24 గంటల ప్రార్థనా గోపురంలో ప్రతిరోజు యవన భాగస్థుల కోసమై మేము ప్రార్థన చేయించుంటాము. Their name and photograph are in the prayer tower, and prayers are offered for those who enroll their children in the young partners plan. యవన భాగస్థుల పథకంలో చేర్పించబడ్డ వారి కోసమై వారి పేరు వారి ఛాయాచిత్రము ప్రార్థనా గోపురంలో ఉంటాయి. వారి నిమిత్తం ప్రార్థన చేయడం జరుగుతోంది. This lady did not have a child, ఈ సహోదరికి ఇంకా బిడ్డలు కలుగలేదు. but she enrolled the child believing that God will give her a child in the young partners plan. అయినప్పటికీ దేవుడు బిడ్డనిస్తాడనే విశ్వాసంతో తన బిడ్డను ముందుగానే యవన భాగస్థుల పథకంలో సభ్యునిగా చేర్పించారు. God honored her faith. దేవుడు ఆమె విశ్వాసమును ఘనపరిచి ఉన్నారు. She conceived in 15 days after that. ఆ తర్వాత 15 రోజుల్లోనే ఆమె గర్భము ధరించారు. 9 years, no children. 9 సంవత్సరాలుగా వారికి బిడ్డలు లేరు. Joy of the Lord came upon her. దేవుని ఆనందము ఆమె మీదకు వచ్చి ఉన్నది. When she came to support God's ministry through the young partners plan. యవన భాగస్థుల పథకం ద్వారా దేవుని పరిచర్య కొరకు వారు సహకరించడానికి వచ్చి ఉన్నప్పుడు God made her joy complete by giving her a Samuel. ఆమెకి సమూయేలును ఇవ్వడం ద్వారా దేవుడు ఆమె సంతోషమును పరిపూర్ణం చేశారు. It didn't stop there. అక్కడ ఆగిపోలేదండి. She conceived again. ఆమె మరలా గర్భం దాల్చారు. Got a girl child. ఆడపిల్లను పొందుకున్నారు. She named her Sharon. ఆ యొక్క బిడ్డకు షారోన్ అని నామకరణం చేశారు. As my children. నా యొక్క బిడ్డల పేర్ల వలనే. Then she had made a vow ఆ తర్వాత ఆమె ఒక ఒప్పందం to చేసుకున్నారు. donate new clothes during Christmas time for the poor children whom we serve through Sisha. సీషా ద్వారా మేము సేవలు అందిస్తున్న విధానంలో పేదలైన బిడ్డలకు క్రిస్మస్ వేళలో క్రొత్త వస్త్రాలు ఇవ్వడానికి ఆమె ఎంపిక చేసుకున్నారు. Today her family is so blessed. ఈ రోజున ఆమె కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడింది. God will do it for you. దేవుడు అలాగునే మీకును జరిగించువాడు. Your joy will be complete. మీ సంతోషము పరిపూర్ణమవుతుంది. Father, తండ్రి, I pray that you will cleanse the souls and minds of these thy children. మీరు ఈ ప్రియబిడల యొక్క ప్రాణ ఆత్మ దేహములను శుద్ధీకరించమని ప్రార్థన చేయించున్నాను. Now, give them grace to commit their lives to you as God's children, walking in the truth. సత్యములో నడిచే దేవుని పిల్లలుగా ఇప్పుడు వారు తమ జీవితములను మీకు సమర్పించుదురుగాక. For that, let your joy be complete in them. తద్వారా మీ సంతోషం వారి జీవితములలో పరిపూర్ణమవునుగాక. Whatever they are asking in the name of Jesus, వారు యేసు నామములో ఏది అయితే అడుగుచున్నారో give it to them, Lord. దాన్ని వారికి అనుగ్రహించండి ప్రభు. Those who are barren, let them conceive in Jesus' name. ఎవరైతే గొడ్రాలిగా ఉన్నారో వారు ఇప్పుడే గర్భము ధరించుదురుగా. Let it happen right now in Jesus' name. అది ఇప్పుడే యేసు నామములో జరుగునుగాక. Thank you, Lord. వందనములు ప్రభువా. Savitri, సావిత్రి, the devil is saying you will never get a child. అపవాది మీకు ఎప్పటికీ బిడ్డలు జన్మించరని చెప్తున్నాడు. You're having voices coming, మీకు శబ్దాలు వినబడుతూ ఉంటున్నాయి. but Jesus delivers you, యేసు మీకు విడుదల ఇస్తూ ఉన్నారు, heals you, స్వస్థపరుస్తున్నారు, is your child. మీకు బిడ్డను అనుగ్రహిస్తున్నారు. Nagendran, నాగేంద్రన్, Nagamitran, నాగమిత్రన్, you both are being blessed by God. మీరిద్దరూ దేవుని చేత ఆశీర్వదించబడుచున్నారు. God is strengthening your body, దేవుడు మీ దేహమును బలపరచుచున్నారు. building your home. మీ గృహాన్ని నిర్మాణం Thank you, చేస్తున్నారు. Jesus. వందనములు యేసయ్యా. All the finances are coming. ఆర్థికమంతా వచ్చేస్తూ ఉంది. God is honoring you. దేవుడు మిమ్మును ఘనపరచుచున్నారు. Father, తండ్రి, I pray for everyone in whose house husband and wife have frequent quarrels. ఎవరి గృహములో భార్యాభర్తల మధ్య తరచుగా పోరాటం ఉందో వారి కోసం ప్రార్థిస్తున్నాను. Give them grace to have peace. సమాధానం కలిగి ఉండే కృపను వారికి అనుగ్రహించండి. All the joy in the family. కుటుంబంలో సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వండి. Give financial blessings to everyone. ఆర్థిక ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. Today let them prosper. ఈ రోజు మొదలుకొని వారు వర్ధిల్లాలి. Let a job be given to them. ఉద్యోగం వారికి అనుగ్రహించబడాలి. Promotion come. పదోన్నతి అనుగ్రహించబడాలి. Unnecessary expenditure stop. అనవసరమైన ఖర్చులన్నీ కూడా ఆగిపోవాలి. Blessings flow. ఆశీర్వాదం ప్రవహించాలి. Thank you. వందనములు ప్రభు. Blessing them. మీరు వారిని ఆశీర్వదిస్తున్నందుకు. Father,
తండ్రి, use them mightily to proclaim Jesus to others. ఇతరులకు యేసును ప్రకటించుటకు వారిని బలీయముగా మీరు వినియోగించుకోనండి. As they pray for others, let the demons run from those people. వారు ఇతరుల కోసం ప్రార్థన చేస్తుండగా ఇతరుల నుంచి దురాత్మలు పారిపోవాలి ప్రభువా. Use thy children. మీ బిడ్డలను మీరు వినియోగించుకోనండి. Let your joy abound in them. మీ సంతోషం వారిలో సర్వ సమృద్ధి అగునుగాక. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Subscribe to this channel, my friends. Press the subscribe button నా స్నేహితులారా, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా నొక్కండి. and share this video to everybody. ఈ వీడియోను అందరితో కూడాను పంచుకోనండి. At least 10 people should get blessed as you share this video. మీరు ఈ వీడియోని ఇతరులతో పంచుకొనుచు ఉండగా కనీసం 10 మంది అయినా ఆశీర్వదించబడాలి. And also get them to subscribe. అలాగే వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. Let them be blessed. వారు దీవించబడాలి. Multiply this blessing. ఈ ఆశీర్వాదం వృద్ధి చెందాలి. And also ఇంకను enroll your children in the Young Partners Plan. మీ యొక్క బిడ్డలను యవ్వన భాగస్తుల పథకంలో సభ్యులుగా చేర్పించండి. Donate every month in the name of your child. మీ బిడ్డ పేరట ప్రతి నెల కూడా విరాళం ఇవ్వండి. Let your child receive the blessings for the month. మీ బిడ్డలు ఆ నెలకు తగిన ఆశీర్వాదాలు స్వీకరించులాగున God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.